శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ యొక్క డిసెంబర్ మాసంలో గ్రహ సంచారం బాగుందండి. పర్వాలేదండి, గతంలో కంటే బాగుంది. గత 3 నెలల కంటే ఇప్పుడు బాగుందండి. ఎందుకంటే గత 3 నెలల క్రితం ఈ మకర రాశి వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదుర్కొన్నారండి, ఇంకా ఎదుర్కొంటున్నారు మకర రాశి వారు కొంతమంది. ఏం పర్వాలేదు, అయితే మీరు ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి, కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ధైర్యం ఉండండి. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. కుటుంబ సఖ్యత బాగుంది. భార్యాభర్తల మధ్య కాస్త ప్రేమ అభిమానాలు ఉంటాయండి. అలాగే సఖ్యత బాగుంది. పిల్లల మీ సంతానం కూడా బాగుంటుంది. ఇకపోతే ధన విషయంలో మాత్రం ధనం సమయానికి చేతికి వస్తుంది సమయానికి. అయితే ఈ మాసం మీరు కాస్త రుణ ఒత్తులు కూడా తగ్గుతాయండి. అండ్ గతంలో కొన్ని ఒత్తులు ఉన్నాయి మీకు, ఒత్తులు తగ్గుతాయండి కాస్త, అంటే రుణ ఒత్తులు తగ్గుతాయి. ఇకపోతే బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది మీకు ఈ మాసం. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు మీరు, వారితో సంభాషణ బాగుంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్తారు మీరు. అలాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహయోగం కనిపిస్తుంది. గృహ నిర్మాణం చేపడతారు. అంటే పూర్వం గృహ నిర్మాణం చేపట్టిన వాళ్ళు ఆగిపోతే ఇప్పుడు ప్రారంభించండి, మీరు సక్సెస్ అవుతారు. లేదంటే ఏదో ఒక స్థలం కొంటారు, ఏదో ఒక భూమి కొంటారు, ఏదో ఒక ల్యాండ్ కొంటారు. అలాగే వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం కొంటారు, లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొంటారు. అలాగే శుభకార్యాలు పాల్గొంటారు. శుభమూలక ధన వ్యయం కూడా అవుతుంది మీకు. అలాగే కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీరు మీ పనులు పూర్తి చేయించుకుంటారు. అలాగే కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు. అయితే వృత్తిపరంగా బాగుందండి మీకు, వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. కష్టపడతారు, పై స్థాయికి వెళ్తారు, ఫలితం కనిపిస్తుంది. అలాగే మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పొందరు, పరపతి పెరుగుతుంది. సంఘంలో పరపతి కూడా పెరుగుతుంది. కొంతమంది మిమ్మల్ని సలహా అడుగుతారు. మీరు ఇచ్చిన సలహా వారు పాటిస్తే వారికి మంచి జరుగుతుంది. అయితే మధ్యవర్తిత్వం మాత్రం పనిచేయదు. మధ్యవర్తిత్వం ఉండడం, సాక్ష్య సంతకం చేయడం, అబద్ధ సాక్ష్యం చెప్పడం. అలాగే ముఖ్యంగా ఈ మకర రాశి వారు పెద్దల పట్ల పెద్దల్ని గౌరవించాలి, గురువుని పూజించాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళని, గురువుల్ని, బ్రాహ్మణుల్ని, వీళ్ళతో మర్యాదగా ఉండాలండి. మీరు ఈ భేదాలు పెట్టుకోకూడదు, దూషణ చేయకూడదు, అనవసరంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు. వాళ్ళు పూజించండి. ఎందుకంటే మీరు ఏలినాడ్సంలో ఉన్నారండి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి, కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇక ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు మీరు, మీ సంకల్పం నెరవేరుతుంది. అయితే కొన్ని అవరోధాలు అప్పుడప్పుడు వస్తాయి. అప్పుడప్పుడు అవరోధాలు వచ్చినా దాన్ని అధిగమించండి, అడుగు ముందుకు వేయండి. వస్తాయి కానీ అడుగు ముందుకు వేయండి. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ పని నేను చేయగలను, నేను ఈ సంకల్పం పెట్టుకున్నాను, అది చేస్తాను అని ఉండండి. అంటే నెగిటివ్ తీసిన పాజిటివ్ ఉండి మీరు సక్సెస్ అవుతారండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే తీర్థయాత్ర ఫలప్రాప్తి, తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాల్లో పాల్గొంటారు, దైవ సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. అలాగే మీకు కార్యసిద్ధి, వ్యవహార జయం, శత్రు జయం బాగుందండి. అన్ని విషయాలు బాగున్నాయి. ఏవి కంగారు పడవలసిన పని అయితే లేదు. అయితే కొంతమంది ప్రశ్న, అనుమానం ఏమిటి గురుగారు, ఎన్నో ప్రయత్నం చేస్తామండి, మేము ఎప్పటి నుంచే చేస్తాం, బాగుంటా లేదండి, ఇలాగైపోయింది.
దేవుణ్ణేమో ఎన్నో పూజలు చేస్తున్నావు, ఏమీ లేదండి. అయ్యా నువ్వు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా అది కర్మఫలం, పూర్వజన్మ పాపకరం అనుభవించాలి. ఎవడనిపిస్తాడు? అనుభవించాలి, తప్పదు. కష్టాలు వస్తాయి, మానవుడికి వస్తాయి. అసలు మానవ జన్మే కర్మ, మానవ జన్మ కర్మ అనుభవించడానికే నీకు. అంతేగాని నువ్వు పుట్టిన దగ్గర నుంచి సచ్చి వరకు కూడా అంతా మంచి చేసాడు భగవంతుడు. మంచి జరిగేటప్పుడు మంచి చేస్తాడు, చెడు జరిగేటప్పుడు అనుభవించాలా. మంచి జరిగేటప్పుడు హ్యాపీగా ఆహ్వానించావు, మరి చెడు జరిగేటప్పుడు అందు గురించి ఏంటంటే మంచి జరిగినా చెడు జరిగినా ఒకేలా ఉండు. అడుగు ముందువే, ఎవరికి కూడా హాని చేయకు. నువ్వు ఎవరికి హాని చేయొద్దు. నువ్వు కావాలంటే చేతి సాయం చేయి, లేదా మాట సాయం చేయి. అలాగే నడవక మార్చుకో, నడత మార్చుకో. ధర్మంగా ఉండు, అధర్మంగా ఉండకు. ధర్మబద్ధంగా ఉండు, న్యాయబద్ధంగా ఉండు. నీకు మంచి జరుగుతుంది, నీ కుటుంబానికి మంచి జరుగుతుంది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గౌరవించు, మర్యాదగా మాట్లాడు. నోటికి ఎంత వస్తుందో అంత దోషం చేయొద్దు. ఎవరు దోషం చేయొద్దమ్మా. దయచేసి వినండి. ఎందుకంటే ఏ నర్సలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీ చుట్టూ కూడా వ్యవహారాలు అన్నీ మీకు అనుకూలంగా ఉండవు, మీకు ప్రతికూలం ఉండే కొన్ని సందర్భంలో. కాబట్టి పరిస్థితులను అన్వయం చేసుకోండి, అర్థం చేసుకుని మెలిగి మీ యొక్క వ్యవహారాలను కానిచ్చుకోండి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే ఇంట్లో రియల్ ఎస్టేట్ రంగంలో బాగుందండి, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుందండి, అలా షేర్ మార్కెట్ ఉన్నవారికి బాగుంది. ఇక సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి బాగుందండి. అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుంది, సువర్ణ అవకాశాలు వస్తాయి. దాన్ని ఉపయోగించుకోండి. మీరు కాస్త కష్టపడాలి. ఇక ఇందులో ఉన్న రాజకీయ నాయకులకి బాగుందండి. అయితే మీకు ప్రజల్లో గుర్తింపు వస్తుంది, ప్రజాసేవ బాగా చేస్తారు మీరు. కాకపోతే గుర్తింపు వస్తుంది, కానీ మీకు అంటే మీ పర్సనల్గా కాస్త ఒత్తిళ్ళు ఉంటాయి. మీకు కాస్త చిన్న ఒత్తిళ్ళు ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి, చికాకులుగా ఉంటాయి. శారీరకంగా మానసికంగా అప్పుడప్పుడు మీకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండదండి. తర్వాత కొంచెం మీకు తెలియని శత్రువులు కూడా మీరు వెంటాడుతుంటారు. కాబట్టి మీరు అధైర్యపడాల్సిన పని అయితే లేదండి. మీరు కాస్త కొంచెం మనోనిబ్బరంగా ఓర్పుతో సహనంతో మాత్రం ఉండండి అయ్యా రాజకీయ నాయకులు. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. నూతనంగా వ్యాపారం పెట్టుకోవచ్చు, వ్యాపారం సాగుతుంది, లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా బాగుందండి. అలాగే ఉద్యోగస్తులకి కాస్త స్థల మార్పు కనిపిస్తుందండి కొంతమందికి. ఇక వివాహం అమ్మాయిల అబ్బాయిలు కూడా బాగుందండి. ప్రయత్నాలు చేసుకోండి, సఫలీకృతం అవుతారు. ఇకపోతే ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా చదువుకోండి, ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా అమ్మాయిలు హైయర్ స్టడీస్కి వెళ్ళేవారు ఎవరైనా ఉంటే, అంటే ప్రభుత్వం సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది, గట్టిగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి, ఎగ్జామ్స్ రాయండి, పాస్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫలితాలు, గోచార ఫలితాలు కేవలం 40% మాత్రమే. మిగతా 60% కూడా జన్మజాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మజాతకం, జన్మ లగ్నం, జరిగే దశ, అంతర్దశ దాన్ని బట్టి కూడా ఉంటుందమ్మా. అంతేగా నేను చెప్పిన ఈ రాశి ఫలాలు అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. కొంతమంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయి, జరిగినాయని కొంతమంది జరగలేదు గురుగారు అని ఫోన్ చేస్తాను. దయచేసి నా వీడియో చూసే వీక్షలు గమనించండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నానమ్మా, దయచేసి గమనించండి అమ్మా. మీకు ఏమన్నా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, అపాయింట్మెంట్ తీసుకోండి, మీరు కాల్ చేయండి, మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ మకర రాశి వారు నేను కొన్ని ముఖ్యమైన పరిహారాలు చెప్తాను, చేసుకుంటే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. ఏమిటి అంటే మీరు ఈ మాసం శివాలయంలో ఒక సోమవారం అభిషేకం చేయించుకోండి అమ్మా. ఒక సోమవారం శివాలయం అభిషేకం చేయించుకుని ఆ తర్వాత పక్కనే అమ్మవారు ఉంటారు, కుంకుమ చేయించుకోండి. తర్వాత స్వయంపాకం ఇవ్వండి అయ్యగారికి శివాలయం అయ్యగారికి స్వయంపాకం ఇవ్వండి. అది ఒకటి. తర్వాత మీరు శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. ఒక శనివారం రోజున నవగ్రహాల దగ్గర శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. తర్వాత మీరు ఆంజనేయ స్వామికి ప్రదర్శన చేయడం, అంటే శనివారం ఆంజనేయ స్వామికి ప్రదర్శన చేయండి. హనుమాన్ చాలీసా చదువుకోండి.
ఇకపోతే మీకు గోవు కనిపిస్తే గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి. అలాగే పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి, పావురాలకు జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. భిక్షగాలు దొరికితే తప్పకుండా ఆహారం పెట్టండి అమ్మ. ముఖ్యంగా శనివారం భిక్షగాలు దొరికిన ఆహారం పెట్టండి, ఎంతో ధనాన్ని ఇవ్వండి. అలాగే శనివారం రోజున మీకు ఈ పారిశుద్ధ కార్మికులు ఉంటారు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, క్లీన్ చేసేవాళ్ళు, పారిశుద్ధ కార్మికులు శనివారం కనిపిస్తే వారికి ఆహారం పెట్టండి. ఏదన్నా సరే అరటిపండు, బ్రెడ్డో, బిస్కెట్టో, లేకపోతే పెరుగన్నమో ఏదో ఒకటి పెట్టి ఎంతో కొంత ధనాన్ని చేతులు ఇవ్వండి. ఏలినాడ్స్ అనే ప్రభావం తగ్గుతుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ మకర రాశి వారు మీకు ఈ డిసెంబర్ మాసంలో 4 ముఖ్యమైన పండగ పర్వదినాలు ఉన్నాయండి. మన యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి భగవంతుడు ఇచ్చిన 4 ఉన్నాయి. స్వామి ఇచ్చింది తప్పకుండా చేసుకొని నేను చెప్తాను. అది ఒకటి డిసెంబర్ 7 శనివారం సుబ్బారాయుడు షష్ఠి అండి, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అండి. ఆ రోజు మీరు ఎన్ని పనులున్నా ఎక్కడున్నా సరే వెళ్ళి చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా స్వామివారికి ఈ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృత స్నానం అభిషేకం చేయించుకొని ప్రదర్శన చేసుకోండి. నాగదేవత పొట్టు ఉంటే నాగదేవత పుట్ట ఉంటుందండి, ప్రదర్శన చేసుకోండి. పుట్టలో పాలు పోయండి, పుట్ట మనం బొట్టు పెట్టుకోండి. ఈ 7వ తారీఖు శనివారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, పూజ, అభిషేకం, అర్చన ఈ నాగపుట్ట చుట్టూ ప్రదర్శన చేయడం వల్ల జాతకంలో రాహుకేతు దోషాలు పోతాయి, కుజదోషం పోతుంది, శని దోషం హరింపబడుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. అలాగే వివాహం అయ్యి దంపతుల మధ్య కీచులాట పోతాయి, అన్నీ జరుగుతాయి. ఇకపోతే రెండవది వచ్చి ఆదివారం 8వ తేదీ డిసెంబర్ 8 ఆదివారం అందరికీ సెలవు. ఆ రోజున కాలభైరవ అష్టమి అండి. చక్కగా కాలభైరవ స్వామి అభిషేకం చేయించుకోండి దేవాలయం వెళ్ళి. స్వామివారికి ఇష్టమైంది ప్రీతి మన పనులు జరగడానికి స్వామివారికి కాలభైరవ స్వామికి వడమాల వేయండి. ఆయనకి ప్రీతికరమైన రసం ద్రాక్ష రసం, నల్ల ద్రాక్ష రసం 1 లీటర్ నల్ల ద్రాక్ష రసం అభిషేకం చేయండి. పంచామృతాలు ఎలాగా చేసుకోండి, దాంతోపాటు ఇది ఇంక్లూడ్ చేయండి. స్వామి ప్రీతిపాత్రుడు అవుతాడు, మన పని చేసి పెడతాడు. అలాగే 8 సార్లు కాలభైరవ అష్టకం చదువుకోండి. అయ్యా మాకు దగ్గరలో లేదండి, ఏంటి పరిస్థితి? కాలభైరవ స్వామి గుడి లేదండి మాకు. సరే శివాలయం ఉంది కదా, మీ పక్కనే శివాలయం ఉంది, శివాలయంలో అభిషేకం చేసుకోవయ్యా. సేమ్ ప్రాసెస్, శివాలయంలో అభిషేకం చేసుకో, అక్కడే కూర్చో. కాలాష్టమి చదువుకోరు 8 సార్లు, అక్కడే కూర్చో. వడలు నివేదన పెట్టి చేసి ఎవరికైనా పంచు, కుక్కకు పెట్టు, అంతే. ఇకపోతే లేదు ఇంట్లో చేసుకోవయ్యా. కాలభైరవ స్వామి ఫోటో తెచ్చుకుని ఇంట్లోనే పూజ చేసుకో చక్కగానే. కాలభైరవ అష్టమి 8 సార్లు చదువుకో. ఇకపోతే 3వది డిసెంబర్ 13 త్రయోదశి శుక్రవారం హనుమత వ్రతం అండి. చక్కగాని ఆ రోజున మీకు ఎన్ని పనులున్నా సరే అందరూ కూడా చక్కగా ఆ రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, ఆకు పూజ చేయించుకోండి, సింధూర పూజ చేయించుకోండి, చక్కగా వీలైతే అభిషేకం చేయించుకోండి, ప్రదక్షిణ చేయండి. అక్కడే ఏక ఆసనం మీద కూర్చుని ఎర్రటి వస్త్రం మీద హనుమాన్ చాలీసా 41 సార్లు పారాయణం చేయండి అయ్యా. 41 సార్లు పారాయణం చేయండి. ఎందుకంటే 41 సార్లు పారాయణం చేస్తే సుందరకాండ పారాయణం చేసిన ఫలితం మీకు దక్కుతుందండి అయ్యా, దక్కుతుంది. మనకు జాతకంలో ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శనిలో శని జరిగేవాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. ఆంజనేయ స్వామి కృప వల్ల తప్పకుండా శని భగవానుడు శాంతిస్తాడు, ఆయనకి ఇష్టం శాంతిస్తాడు, మీ పని ముందుకెళ్తాయి. ఇకపోతే చివరిది 4వదండి చతుర్థి డిసెంబర్ 14 చతుర్దశి శనివారం దత్త జయంతి. తప్పకుండా మీకు దగ్గరలో దత్తాత్రేయ గుడికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి, లేదా అర్చన చేయించుకోండి, ప్రదక్షిణ చేయండి, దత్త చాలీసా చేయండి, దత్తాత్రేయ స్మరణ చేయండి, దత్త స్తవం చదువుకోండి, గురు చరిత్ర చదువుకోండి. ఇక్రాల భరద్వాజ మాస్టారు రాసినటువంటి గురు చరిత్ర చదువుకోండి. మీకు ఎన్ని వీలైతే అన్నీ చదవండి అమ్మా, ఇవన్నీ చదవండి. తర్వాత లేదండి అయ్యా దత్తాత్రేయ గుడి సాయిబాబా గుడికి వెళ్ళవయ్యా, సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ చదువుకో, ఆయనే కదా గురువే కదా. సాయిబాబా గుడికి వెళ్ళు, దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళు, రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళు. ఏదీ లేదు ఇంట్లోనే దత్తాత్రేయ ఫోటో పెట్టుకుని పూజించవయ్యా.
చదువుకోవయ్యా, అంత సరిపోతుంది. నువ్వు గురు ఆరాధన చేయడం వల్ల, దత్త జయంతి రోజున గురు ఆరాధన చేయడం వల్ల జాతకంలో గ్రహాల యొక్క దుష్ప్రభావం తగ్గి మంచి ప్రభావం అవుతాయి. ఎందుకంటే గురువు యొక్క ఆశీస్సు అనుగ్రహం అంటే జాతకంలో 1,00,000 దోషాలు తీస్తాడు గురువు. అది నానుడి. చేయండి, మీకు మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన శుభం భవతు, శుభం భవతు.